సందర్భంగా ఫీల్డ్ విజిట్ లో ఉందా అనే ఇది కూడా మనకు తెలుస్తుంది సార్. లొకేషన్ ఉంటుంది సార్. ఈరోజు గర్భిణీలకు, ప్రీ స్కూల్ పిల్లలకు, 0 to 6 years పిల్లలకు అందించే సేవలను ప్రతిరోజు నమోదు చేయడం జరుగుతుంది. పిల్లల ఎత్తులు, బరువులు తీసిన వెంటనే ఈ యాప్లలో నమోదు చేయడం వల్ల పోషణ లోపం తీసుకోవచ్చు, వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ మొబైల్ ఫోన్ల వల్ల అంగన్వాడీ టీచర్లకు కూడా మానిటరింగ్ చేయడం సులభతరం అవుతుంది. రిజిస్టర్స్ రాసే పని భారం కూడా తగ్గుతుంది. అధికారులకు కూడా పర్యవేక్షణ సులభతరం అవుతుంది. ఏదైనా లోపాలు, అంగన్వాడీ టీచర్ లోపాలు ఉన్నా కూడా వెంటనే గుర్తించి వారికి తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. అంగన్వాడీ టీచర్లకి మొబైల్ ప్రతి ఒక్క టీచర్కి ఇచ్చి మొబైల్ ద్వారా మీ యొక్క యాక్టివిటీ కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా అంగన్వాడీ టీచర్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సర్వే కానీ, హౌస్ హోల్డ్ సర్వే కానీ, అదేవిధంగా ఆరోగ్యము బాగలేని కుటుంబాలకు కూడా మీరు మెడిసిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ప్రతి ఒక్క పని కూడా ఈ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్ బలోపేతంగా ప్రతి ఒక్క కార్యక్రమం మీ ద్వారా తీసుకుంటూ అనేక కార్యక్రమాలు చేయిస్తున్నారు కనుక ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క మొబైల్ ద్వారా వీరికి ప్రతి ఒక్క చేస్తున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సెల్ సిస్టమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సెల్ విధానాన్ని మీకు ప్రవేశపెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క కష్టం కూడా ఈ సెల్ ద్వారా ప్రభుత్వానికి ఇంకా తెలుస్తుంది. మీరు చేసేటువంటి పని కూడా ఈ యొక్క సెల్ ద్వారా సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ, అంగన్వాడీ టీచర్స్ ఒక పిల్లలకు ఫుడ్ పెట్టడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అనేకంగా మీ ద్వారా చేయించుకుంటుంది. ఆశా వర్కరు, అంగన్వాడీ టీచర్ ద్వారా, అదేవిధంగా కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి ఏమి ఉపయోగపడాలన్నా మొదలు అంగన్వాడీ టీచరే గుర్తొస్తుంటారు. కనుక మీ యొక్క శ్రమను గుర్తించి ఈ యొక్క సెంటర్లతో పాటు ఈ యొక్క సెల్ సిస్టంతో పాటు ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా అంగన్వాడీ భవనం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే భవనాలు లేవో రాబోయేటువంటి సంవత్సరంలో మనం ఈసారి కూడా దాదాపు అంగన్వాడీ భవనాలు ఒక 4-5 ఇచ్చినట్టున్నాం. ఇంకా కూడా లేని గ్రామాలకు కూడా మీకు అంగన్వాడీ భవనాలు ఇస్తాం. స్థలం కూడా లేకుండా ఎంఆర్ఓ చెప్పి అంగన్వాడీ బిల్డింగ్ స్థలం కూడా ఏర్పాటు చేస్తాం. భవనాలతో పాటు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అంగన్వాడీ టీచర్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ యొక్క సెల్ ద్వారా మీరు చేసేటువంటి పనిని ప్రభుత్వానికి తెలియజేస్తే ఇంకా మీ గుర్తింపు మరి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కేబినెట్ మంత్రులకు తెలిసేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని సక్సెస్ఫుల్గా వాడుకొని మీ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి చిరు వ్యాపారులు కూడా, కిరాణము వ్యాపారం కానీ, కూరగాయల వ్యాపారం కానీ, చిరు వ్యాపారులు, బట్టల దుకాణం చేసుకునేటోళ్ళు,
ఇంకా మన అవసరాలను తీర్థయాత్రలు పోయడానికి వచ్చడానికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ప్రైమరీ స్కూల్స్కు హై స్కూల్స్ కూడా అంగన్వాడీ ఏదైతే స్కూళ్ళకు కూడా విద్యా కమిటీ చైర్మన్లుగా కూడా మహిళలను వేయడం, మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా నిలిచి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో ఉన్నారనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అందులో భాగంగా అంగన్వాడీ టీచర్స్ను కూడా పటిష్టం చేయాలని పంచాయతీరాజ్ మినిస్టర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక ఆదేశాలు ఇచ్చి అంగన్వాడీ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీ భవనాలు ప్రతి గ్రామంలో నిర్మాణం జరగాలనేటువంటి ఒక ప్రభుత్వ జీవో కూడా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాలన్నీ కూడా ఈరోజు సోలార్ కానీ, గ్యాస్ ఏజెన్సీలు కానీ, మహిళా క్యాంటీన్లు కానీ, పెట్రోల్ బంకులు కానీ, బస్సులకు ఓనర్లుగా చేయడం కానీ, అదేవిధంగా మీ సేవా సెంటర్లు కానీ ఈరోజు ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక అంగన్వాడీ టీచర్స్ గ్రామాల్లో పనిచేసేటువంటి మహిళలకు మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు మహిళా సంఘాలకు వచ్చే విధంగా, మహిళలకు వచ్చే విధంగా మీ చొరవ కూడా ఉండాలని మీకు ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఈ యొక్క ప్రతి ఉద్యోగస్తులకి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి, పత్రికా మీడియా సోదరులకు, మరి సర్పంచులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూషన్ భాగ్య, జ్యోత్స్న, రజిత కొప్పుల, కవిత,